నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను ఖండించే దేశాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ పాపం తెలియదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు, కానీ అన్యాయంగా ఆ దేశాల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇరాన్ మీద పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ జాబితాలో మనం చూసుకుంటే కానీ యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ మరియు జపాన్ కూడా చేరాయి. అలాగే ఈ యొక్క 6 దేశాలు మనం చూసుకుంటే సంయుక్తంగా ఒక ప్రకటనలు విడుదల చేశాయి. గల్ఫ్లో వాణిజ్య నౌకలపైన ఇరాన్ జరిపిన దాడులను మేము ఖండిస్తూ ఉన్నాము. చమురు మరియు గ్యాస్ సౌకర్యాలపైన దాడులను తక్షణమే నిలిపివేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాము. హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలను నిర్ధారించడానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇంధన మార్కెట్లో స్థిరత్వాన్ని సాధించేందుకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేము ఐక్యరాజ్య సమితి ద్వారా అత్యంత ప్రభావిత దేశాలకు మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇటలీ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, యునైటెడ్ కింగ్డమ్ కానీ, నెదర్లాండ్స్ కానీ, జపాన్ 6 దేశాలు ఏవైతే ఉన్నాయో సంయుక్తంగా ప్రకటన చేయడం జరిగింది. ఆ 6 దేశాలు హార్మూన్ జలసంధిని మేము రక్షిస్తాము, ఇరాన్ తక్షణమే దాడులు ఆపకపోతే కానీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించాయి. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.